ఓయమ్మ ఓ కొడుక నువ్వేలా చేసివి నువ్వేలా కనపడవైతేవరా బోకరు మల్లేసా ఎవరు కనపడలేరా నిన్న మా అన్న నిన్న ఒకటే అడుగుతుంది తీర్మారు మల్లన్న ఎక్కడా బద్మాసి మల్లేసి ఎక్కడా బంధులో పాల్గొనడా లేడా అని నిన్న జనం అడిగిరు. నిన్న కనపడలే మల్లేశా గారు ఏడా కనపడలే. ఏందో మరి ఒకటే రాసుకొస్తాను ఈడో ఇద్దరు అయిపోయింది ఇదే బంధు. ఇంకో ఈయనేమో వచ్చేసానయ్య ఎప్పుడు చేస్తాడో నీ పని నీ మహిళ పోలీసే దగ్గర పడ్డది. సో రెడీగా ఉండు నీ పని అవుతుంది. ఇటు పోతే రాజ్యాధికార పడి ధర్నా సక్సెస్ 2 బొమ్మలు వేసింది. ఇక్కడ ఆర్కిస్ట్రే కానీ జాజుల సీనే కానీ ఈ బొమ్మలలో రారు. వస్తే ఇప్పుడు తేడా పడుతుంది. బంధు ప్రకటించి బంధుకు నాయకత్వం వహించిన బొమ్మ ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా బీసీ నాయకులు. మల్లేశా గారికి మల్లిగాడే ముఖ్యమంత్రి కావాలి, మల్లిగాడే బీసీ కావాలి, మల్లిగాడే చేసి మల్లిగాడే ఎమ్మెల్యే, మల్లిగాడే ముఖ్యమంత్రి, అన్ని వాడే కావాలి. వేరే వాళ్ళు బీసీలు అయితే ఓర్వలేడు. కనిపిస్తలేదా? నేను చెప్పిన దానికి సాక్ష్యం ఉందా? బరాబర్ మాట్లాడతా. లత్కోర్ మల్లిగాడే అనేది చూడు. బస్సు కదల్లే, షటర్ తెరవలే, తెలంగాణకు తాళం వేసిరు, బీసీ సంఘాల బంధు సంపూర్ణమైంది. మరి సంఘం ఏదిరా? సంఘాల మద్దతు సంపూర్ణమైంది. నీది అంటలేవు ఇప్పుడైతే సంఘమే అంటున్నావు. మరి ఆ సంఘాలు ఇచ్చిన మద్దతుకు నువ్వు మద్దతు ఇస్తే ఏది బొమ్మ ఏది వాడితేది ఎందుకు రాయలే? అది బంధుకు అన్ని పార్టీల మద్దతు, డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం, రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డ వ్యాపార విద్యా సంస్థలు దుకాణాలు, రహదారులపై బీసీ సంఘాల నిరసనలు ఆందోళనలు, జూబ్లీ బస్టాండ్ వద్ద రహదారిపై ఈటల బైఠాయింపు, ఖైరతాబాద్ లో కుమారుడు ఆదిత్యతో కలిసి బంద్లో పాల్గొన్న కవిత, సికింద్రాబాద్ కవితక్క వారు అక్కకు వచ్చినట్టు వారు ముడి మీద వారు నేను అక్క తైతక్క రాయమైన దమ్ము లేదా మళ్ళీ అంతా భయమైంది. రాయాలి కదా నువ్వు ప్రసిద్ధ గొంతు బాతాల పోషెట్టి తైతక్క డ్రామా రాయరా. ఇప్పుడు పక్కన వలగజీరుతారు. ఇప్పుడు సికింద్రాబాద్ రేతి ఫైల్ వద్ద కొండ, ఎంజీబీఎస్ వద్ద వాకిటి శ్రీహరి, ముషీరాబాద్ డిపో ముందు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నిరసన, బంధుకు రాష్ట్ర మంత్రి తుమ్మల మద్దతు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద తలసాని, గంగుల శ్రీనివాస్ గౌడ్ ధర్నా, గాంధీ భవన్ వద్ద జరిగిన బంద్లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్, రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగస్వాములైన టీఆర్పీ శ్రేణులు. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగాలి. ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేసిన భారతీయ జనతా పార్టీలో ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది బీసీ ఎంపీలు ఉన్నారు? వాళ్ళందరూ ఎందుకు రాలే? ఎందుకు మద్దతు ఇయ్యలే? ఎంతమంది కాంగ్రెస్ లో బీసీ ఎమ్మెల్యేలు, ఎంతమంది బీసీ ఎంపీలు, వాళ్ళు ఎందుకు మద్దతు రాలే? వీళ్ళందరూ చెట్టు పేరు ఎక్కువ కాళ్ళు ఎంపుంటలే, పేరుకే బీసీ. అంత దొరల పుట్టుక బాధినట్టే కోట్లు ఉన్నాయి కదా, కోట్లుంటాయి దొరలనట్టనే. సో వాళ్ళ వ్యవహారం దత్తకే ఉన్నాయి. మరి నాకైతే గట్టిగా కనిపిస్తాను. ఎవడు లేడు బొమ్మలల్లా స్టేషన్ బంధుకు దూరం అట కాదురా. లత్కోర్ మలిగా కూడా బంధుకు దూరం అని రాయి. నువ్వేవిరా? నీ బొమ్మేదిరా? నువ్వు పోతే బంధుకు మద్దతు ఇస్తే నువ్వు ఇంత పొద్దున రాస్తావు. మరి లేవేంద్ర బొమ్మలల్లా అంటే నువ్వు భోజనికే కానీ నువ్వు రాయలే, నువ్వు రాయవు. మాకు ఎరక నీ సంగతి. లత్కోర్ మలిగా అంటే యూట్యూబ్లో పోతే ఫుల్ వస్తాయి నీ లంగ మాటలు, ఫుల్లు వస్తాయి. మరి రాయాలి కదా. ఇప్పుడు కేసీఆర్ దూరం, లత్కోర్ మలిగారు దూరం, బీజేపీ దూరం, కాంగ్రెస్ దూరం రాయాలే. అతిపెద్ద బీసీవి రెడ్డిలో ఉత్సవాది నువ్వు రాయపోతేటా? నువ్వు రాయాలి కదరా బాబు, నువ్వు లేవు కదరా నాయన. రైతన్నలు అరికోసం పడుతున్నారు, చెప్తోని కొడతా. అరికోసం పడితే ఏందిరా చెప్తోని కొడతాండి. ఇక చెప్పులు కాదు ఇప్పుడు బాట అచ్చు అడగడం కొడతారు. ఇప్పుడు జనాలు ఊళ్ళలోకి పోతే వాళ్ళు ఇవ్వకపోతే నన్ను అడుగురి పోరే జర క్యూరియస్ కాడు పోయి ముద్దు మీద దాన్ని గల్ల వరి గుంజి ఏరా మా పైసా అని అడుగురి కొడుకు. మళ్ళీ అప్పుడు అప్పుడు ప్రశ్నించాడు. ఇక పక్క వేసుకొని మాత్రం మంచిగా పక్క వేసుకొని మంతాడు. 60,000 దరఖాస్తు నీ సౌటమ్మక ఎవడరా నీ సౌ చేసిన సన్నాసి? 87,000 అప్లికేషన్లు రా లంగమలిగా. నీలక జానివాకర్ రాగర్రా వాళ్ళు, నీలక జానివాకర్ మందాగర్రా లత్కోర్ మలిగా. ఈ ముఖం పాడుగాను 60,000 అంట 60,000. అందరూ శాఖాహారులే. మళ్ళీ వాళ్ళంటే లత్కోరు వాళ్ళు కూడా రొయ్యల ముళ్ళు ఏడవాయి.
అందరూ శాఖాహారులే. ఇంకో తల్లాంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తుంది, 2000 కాదు 4000 ఇస్తుంది, 10,000 కాదు 10,000 ఇస్తుంది. మొగనికి, పెళ్ళానికి, అయ్యకు, అవ్వకు, ముసలానికి, ముఖ్యానికి అందరికీ ఇస్తారు మా తల్లాంటి కాంగ్రెస్ పార్టీ. ఎడవైంది మరి రొయ్యల పులుసు ఎలా ఎడవైంది? పండబెట్టి పంగల్ జీతాన్ని పండుకుంది, పక్క వేసుకొని బజ్జుకున్నది, ప్రశ్నించే గొంతు ఇప్పుడు పిఆర్ ఏంది రేవంత్ రాజ్యాధికార పార్టీ పెట్టింది. ఇప్పుడు చెప్దామా మల్లేష్? చెప్తే కోపం వస్తుంది మలిగానికి. బొమ్మేసింది, మందిని ముంచిన, మంది చెడ ఆగిన, 5 రూపాయలు 50 రూపాయలు పిచ్చ పడుకున్నా, ఎంగిలి మెతుకులు తిన్నా, 14,000 అంగేసిన, 7,200 అవినీతి పనులు ఎలమోలరు అని చెప్పేసి అలుచ్చరు ఆయన. ఇగో రేవంత్ రెడ్డి ఇంతుందా అంతుందా అని చెప్పేసి అందరి ఎంగిలి మెతుకులు తిన్నా. కరెక్టే, థమ్స్అప్ సరిపోయిందా? సరిపోయింది. నేను చెప్పిన దానికి సరిపోయిందా? సరిపోలేదా? కరెక్ట్గా ఉన్నది, సూపర్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ 69 ఏళ్ల పోరాటం, ఎందరో ఆత్మ బలిదానాల త్యాగం, నీళ్లు నియామకాలు కమ్మోల ఛానల్ వాడుకొని ఎంగిలి బతుకుతున్నావు నువ్వు. బీఆర్ నాయుడు ఛానల్ వాడుకొని ఎంగిలి బతుకు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పైన లుచ్చా నా కొడుకు. తెలంగాణలో నీళ్లు కాళేశ్వరం గురిపోయింది పాప. అల్లేసి చంపుతారు నిన్ను, అల్లేసి చంపుతారు మేడిగడలా నిన్ను, ఆ నలికుట్లో నిద్దరిని ఉన్నాడుగా నీ సోపతిగా నలికుట్టాడు, అల్లే చంపుతారు. దాని ముందు నిలబడిపోయి ఉంటారు ససరుద్దాం దొంగనా కొడుకెళ్ళారు కదరా. తెలంగాణ మలిదశ ఉద్యమం అంట, ఎన్నో నెత్తుడి మరకల ప్రతిరూపం అంట, స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన క్షణం అంట. ఈ తెలంగాణ రాజ్యాధికార స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కేవలం కొన్ని కులాలు మాత్రమే రాజకీయాలు శాసిస్తూ పెత్తందారి పెట్టుబడిదారుల అలా కమ్మోలు లేరా? రెడ్లు ఎరవలేరు, కమ్మోలు లేరు. ఎందుకంటే వాళ్ళందరూ ఎంగిలి మెతుకుతుంది, వాళ్ళందరూ ఉచ్చనాయకంగా మన ఛానల్ పెట్టింది, మనం వాళ్ళ భయంతోనే కదా ఇంటూ నడిపించింది. బీఆర్ నాయుడు ఎంగిలి మెతుకులే కదా, అందువల్ల కమ్మోలు రారు. పాస్ కమ్మ అంటే అమ్మతో సమానం, అంతే, అమ్మతో సమానమే మన వాళ్ళందరికీ. ఇంకేంటి, ఈ తెలంగాణ రాజ్యాధికారం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రాజకీయాలు కొనసాగుతున్నట. లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన 100కి 60% ఉన్న కులాలకు నిధులు ఇవ్వక ఇంకా పేదరికంలోనే ముగ్గుతున్నాయి. స్వతంత్రం వచ్చిన కాడి ఈ రాష్ట్రాన్ని ఎవడు పరిపాలించిండు? ఎవడు ద్రోహి? ఎవడు బీసీలకు రాజ్యాధికారం ఇలే? కాంగ్రెస్ వాడే. రాహుల్ గాంధీ తలకాయ మొత్తం బీసీలో, కానీ బీసీ ముఖ్యమంత్రి దొరకలే. ఇన్నేళ్ళ చరిత్ర అలా కాను గలీజ్ ముచ్చట్లు చెప్తాడు, గలీజ్. రిజర్వేషన్ అంశాన్ని నానబెడుతూ విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో బీసీలకు రాజ్యాంగ ఫలాలు దక్కకుండా ఈ అగ్రవర్ణాలు ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారు. ఎవడాడు? వాని పేరు చెప్పు. కాంగ్రెస్ లో ఉన్న అగ్రవర్ణాలు అని చెప్పు. వైఎస్ రాజశేఖర రెడ్డిలకు దుర్మార్గుడు, రేవంత్ రెడ్డికి దుర్మార్గుడు, కిరణ్ కుమార్ దుర్మార్గుడు, వాళ్ళ పేరు చెప్పు. భయమేంది? చెప్పాలి వాడు వాళ్ళు ఎవరో. చంద్రబాబు పేరు చెప్పకు, చంద్రబాబు పేరుతో నీ పక్కన వాళ్ళే తీరుతారు. ఆడ ఎంగిలి బతుకుతావు కదా నువ్వు బతికింది. నువ్వేటా చెప్తావు మల్లేశ కాదు నన్ను ఒప్పుకుంటాడా? ఎవరు నమ్ముతారా? ఈ రాష్ట్రంలో తీర్మానం మళ్ళీ అన్నట్టు ఎట్టి పరిస్థితులు